హెచ్ఆర్ఎం ఎగ్జామ్ ఉంది కదా, సో ఎంబీఏ స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుందని చెప్తున్నాను. సో ఇందాక నేను చదివింది ఏంటంటే ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్ టు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అసలు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ దాట్ ఎఫెక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్స్. అంటే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి ఉన్న రిలేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో అందులో ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నా, ఎన్ని పాలిటిక్స్ కానీ ఎన్ని ఉన్నా సరే ఆ రిలేషన్షిప్ అనేది ఎఫెక్టివ్ చేస్తుంది అనమాట. అది ఎవరి మధ్యలో అంటే ఎంప్లాయర్స్కి. సో దాన్ని మనం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని అంటాం. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో వీఆర్ హ్యావింగ్ క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ అండ్ నేచర్ ఆఫ్ హెచ్ఆర్ఎం. సో క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం అంటే మనం ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ చూసుకుంటే దానికి రిలేటెడ్గా కొంచెం ఏదైనా రాసినా మనకి మార్క్స్ అనేది పడుతుంది. సో మనం ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుంటే సరిపోతుంది. సో క్యారెక్టరిస్టిక్స్ అన్నా ఫీచర్స్ అన్నా మనం 10 పాయింట్స్ అనేది రాయాలి. సో 10 సైడ్ హెడ్డింగ్స్ ఏంటంటే కాంప్రిహెన్సివ్ మేనేజీరియల్ ఫంక్షన్ అండ్ ఆల్సో పీపుల్ ఓరియంటెడ్, టాస్క్ ఓరియంటెడ్, డెవలప్మెంట్ ఓరియంటెడ్, ఫ్యూచర్ ఓరియంటెడ్, గ్లోబలీ ఓరియంటెడ్, continuous challenging functions. HRM is both, that is science and also an art. It is a staff function. So ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బీ perfect in this. And also coming to the second question which I learned is external environment factors that affects the HR management. ఎక్స్టర్నల్గా బయట జరిగే ఎన్వైర్న్మెంట్ ఆర్గనైజేషన్కి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో మనం దాంట్లో కూడా కొన్ని ఒక 4 to 5 సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ 5 సైడ్ హెడ్డింగ్స్ ఏంటంటే ఎకనామిక్ ఫ్యాక్టర్, డెమోగ్రాఫికల్, సోషియో కల్చర్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఈ 5 సైడ్ హెడ్డింగ్స్కి మనం ఏవైనా సైడ్ పాయింట్స్ పెట్టి రాస్తే సరిపోతుంది. దీనికి రిలేటెడ్గా మనం ఏం రాసినా సరే మీకు అనేది మార్క్స్ అనేది గెయిన్ అవుతారన్నమాట. సో కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, దట్ ఈస్ స్కోప్ ఆఫ్ హెచ్ఆర్ఎం. సో స్కోప్ ఆఫ్ హెచ్ఆర్ఎంలో ఏమీ లేదు. మనం ఒక ఈ డయాగ్రామ్ వేసేస్తే మనకి ఇక్కడే 5 మార్క్స్ అనేది పడిపోతాయి. సో దీంట్లో వచ్చేసి 4 ప్రొక్యూర్మెంట్, డెవలప్మెంట్, మెయింటెనెన్స్, కంట్రోల్. సో ప్రొక్యూర్మెంట్లో మనకి ఏమేమి ఉంటాయి? హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్, రిక్రూట్మెంట్, సెలక్షన్ ప్రాసెస్. డెవలప్మెంట్ అంటే ఇందులో మనకి మళ్ళీ 4 ఉన్నాయి: ట్రైనింగ్, కెరీర్ డెవలప్మెంట్, ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, ఇంటర్నల్ మొబిలిటీ. సో కమింగ్ టు దిస్ మెయింటెనెన్స్, రెమ్యునరేషన్, మోటివేషన్, health and safety, social security, industrial relations, performance appraisal. So coming to this control, we are having 3, that is HR audit, HR accounting, HRIS. So మనం ఈ డయాగ్రామ్ వేసి కింద వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఒక 2 పేపర్స్ రాస్తే సరిపోతుంది ఈ ఆన్సర్. అండ్ కమింగ్ టు దిస్ ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం, వీఆర్ హ్యావింగ్ ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎంలో 2 సైడ్ పాయింట్స్ ఉంటాయి. అవి వచ్చేసి మేనేజీరియల్ ఫంక్షన్, ఆపరేటివ్ ఫంక్షన్. సో మేనేజీరియల్ అంటే విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ మేనేజర్. ప్రతి మేనేజర్ ఫాలో అవ్వాల్సినవి ఏంటి? ఆర్గనైజింగ్. ఇప్పుడు ఒక ఎంప్లాయర్ని మనం హైర్ చేసుకున్నాక వాళ్ళని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్లో ఆర్గనైజ్ చేయాలి, తర్వాత ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఎలా డైరెక్ట్ చేయాలి, ఎలా కంట్రోలింగ్ చేయాలి. సో ఈ 3ని మనం 4 సైడ్ హెడ్డింగ్స్ని గుర్తుపెట్టుకొని వీటికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆపరేటివ్ ఫంక్షన్. ఆపరేటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? పర్టికులర్ డిపార్ట్మెంట్కి కానీ ఫంక్షన్కి కానీ ఉండేదాన్ని మనం ఆపరేటివ్ ఫంక్షన్ అంటాం. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం ఆ డిపార్ట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఆపరేటివ్ ఫంక్షన్స్. సో అందులో మనకి అగైన్ 5 ఉన్నాయి. అక్విజిషన్ అంటే ఏంటి? రిక్రూట్మెంట్, జాబ్ అనాలిసిస్, ప్లానింగ్, ట్రాన్స్ఫర్, ప్రమోషన్. దీన్ని మనం అక్విజిషన్ అని అంటాం. సో కమింగ్ టు దిస్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్, మెయింటెనెన్స్, కాంపెన్సేషన్. డెవలప్మెంట్ అంటే కెరీర్. ఇందాక మనం ఇక్కడ చూసాం కదా. సో డెవలప్మెంట్ అని ఉంది. డెవలప్మెంట్లో ఏమున్నాయో ఇవి ఇక్కడ రాస్తే సరిపోతుంది. అంటే ఇది క్వశ్చన్ డిఫరెంటే, కాకపోతే ఫంక్షన్స్కి ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అన్నారు కదా. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంటిగ్రేషన్ అంటే దానికి సేమ్ మోటివేషన్, దానికి మళ్ళీ జాబ్లో చేసే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అండ్ ఆల్సో ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ ఆర్ డిపార్ట్మెంట్.
అండ్ కమింగ్ టు దిస్ మెయింటెనెన్స్లో మనకి ఇక్కడ ఏమున్నాయో అవి రాస్తే సరిపోతుంది. కంపెన్సేషన్ అంటే ఏం లేదు, శాలరీ, వేజెస్, ఇన్సెంటివ్స్, బోనస్, ఫ్రింజ్ బెనిఫిట్స్ ఇవన్నిటిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మనం సైడ్ హెడ్డింగ్స్కి బాగా గుర్తుపెట్టుకొని ఇవి రాస్తే సరిపోతుంది. అండ్ కమింగ్ టు దిస్ హెచ్ఆర్ మోడల్స్లో మనకి ఇంటిగ్రేటెడ్ హెచ్ఆర్ మోడల్స్ అనమాట. హెచ్ఆర్ మోడల్స్లో స్టేక్ హోల్డర్ అంటే ఎవరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. కమ్యూనిటీ, ఎంప్లాయీస్ అండ్ అదర్ పార్టీస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కంపెనీ. ఎవరికైతే ఒక ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటామో, ఒక ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళని మనం స్టేక్ హోల్డర్స్ అని అంటాం. సో అందులో మనం కస్టమర్స్, గవర్నమెంట్, షేర్ హోల్డర్స్, ఎంప్లాయీస్, జనరల్ పబ్లిక్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సప్లయర్స్ అండ్ వెండర్స్. సో వీటి గురించి ఇప్పుడు కస్టమర్ నీడ్స్ సాటిస్ఫాక్షన్, గవర్నమెంట్ నీడ్స్ the people should be aware of everything and to gain responsibilities of requirement. సో ఆ విధంగా ఎవరికి సంబంధించిన వాటి గురించి మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఎంప్లాయీస్కి ఏం కావాలి, కరెక్ట్ ఎలాంటి పాలిటిక్స్ లేకుండా ఆర్గనైజేషన్ అనేది రన్ అవ్వాలి, ఎలాంటి వర్క్ గ్రోత్లో అనేది వాళ్ళకి ఇన్సెంటివ్స్ కానీ శాలరీ హైక్ ఉంటే సరిపోతుంది. సో జనరల్ పబ్లిక్ హైక్ ఏంది, వాళ్ళ గోల్, వాళ్ళ మోటో ఏంది, ఎవ్రీథింగ్ షుడ్ బి లైక్ అంటే ఎప్పుడు కూడా మాకున్న నాలెడ్జ్లో మాకు హైర్ చేసుకుంటే సరిపోతుంది అనుకునేదాన్ని మనం జనరల్ పబ్లిక్ అంటాం. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమనుకుంటే దే నీడ్ మోర్ ప్రాఫిట్స్ రాదర్ దెన్ లాస్, దే రిక్వైర్ మోర్ ప్రాఫిట్. సో ఈ విధంగా మనం వీటన్నిటిని నార్మల్ జనరల్గా రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కింద ఒక చిన్న ఫ్లో చార్ట్ వేయండి, దట్ ఎన్వైర్న్మెంట్, ఆర్గనైజేషన్, స్ట్రాటజిక్ హెచ్ఆర్ఎం, ఫంక్షన్ ఆఫ్ హెచ్ఆర్ఎం. ఈ చిన్న ఫ్లో చార్ట్ వేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ హెచ్ఆర్ఎం. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, నేను చదివేటప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.